నమస్తే. నా పేరు డాక్టర్ కృష్ణమోహన్. స్వస్తిక్ ఆయుర్వేద హైదరాబాద్ నుంచి. మీకు గనక చెవిలో విపరీతమైన ఇన్ఫెక్షన్ ఉండి, చెవిలో నుంచి చీము కారుతున్నా, చెవి రీసౌండ్ వస్తుంటుంది. ఆ విధంగా మీకున్న చెవి సరిగ్గా వినకపోయినా, ఇలాంటి వాటితో మీరు బాధపడుతుంటే, మీకు కర్ణ ధూమపానం అనేది ఒకటి ఈరోజు చెప్తాను. ఏంటి అంటే, కొద్దిగా బొగ్గులు తీసుకోండి. దాని మీద ఒక వంకాయ, మనం ఇంట్లో కూరలు చేసుకుంటే వంకాయ, అది చిన్నదైనా పెద్దదైనా నల్లదైనా తెల్లదైనా ఏదైనా సరే తీసుకోండి. దాని మీద పెట్టండి. అది బాగా కాలిన తర్వాత దాని మీద కొద్దిగా ఒక స్పూను ఆవ నూనె, మస్టర్డ్ ఆయిల్ వేయండి. దాని తర్వాత ఒక చిటికెడు సైంధవలం వేయండి. ఈ వేసిన తర్వాత పొగ వస్తుంది. ఆ పొగని మీరు చెవికి ఏదైతే ఇన్ఫెక్షన్ ఉందో ఆ చెవికి ఆ పొగని తగిలేటట్లుగా పెట్టండి. అది బయటికి వెళ్ళిపోతుంది. చిన్న ఒక పేపర్ లాగా మనం కట్టేసి ఆ చెవిలోకి మనకి పొగ పోయే విధంగా మనకి చూసుకోండి మీరు. ఈ విధంగా ఒక 4-5 రోజులు చేస్తే మీకు చెవిలో ఇన్ఫెక్షన్ తగ్గుతుంది, మీకు రీసౌండ్ తగ్గుతుంది. అదేవిధంగా చెవికి ఉన్నటువంటి పోటు ఇవన్నీ కూడా మీకు తగ్గి చెవి ప్రాబ్లం తొందరగా క్యూర్ చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి.